క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సామాన్య కాలంలో 16వ ఆదివారంలో ఉన్నాం. నేటి సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కులు కావాలి కానీ బాధ్యతలు అవసరం లేదు. అంతే రీతిలో ప్రతి ఒక్కరికి అధికారం కావాలి కానీ ఆ అధికారం కోరుతున్నటువంటి సేవ చేసే మనసు లేదు. అధికారం ఎందుకు కావాలి అనంటే సేవించబడడానికి అది ఒక గొప్ప మార్గం, అంతేగాని సేవ చేయడానికి కాదు. నిజానికి అధికారం ఎప్పుడు సేవ చేయడానికే. ఈ సత్యాన్ని మర్చిపోయినటువంటి నాయకులను గురించి ఈనాడు దేవుని పట్టణం హెచ్చరిస్తూ ఉంది. ప్రజలపై నాయకత్వం వహించడం అంటే, అధికారాన్ని చెలాయించడం అంటే ఆ ప్రజలను పట్టించుకోవడం, వారి యోగక్షేమాలు పట్టించుకోవడం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేయడమే. అలాంటి సత్యాన్ని మరిచిపోయినటువంటి నాయకులను హెచ్చరిస్తూ ఈనాడు దేవుని పట్టణం గొప్ప సందేశాన్ని మనకు అందిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు దివ్య గ్రంథ పట్టణాలను మనం గమనించినట్లయితే మొదటి పట్టణము ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం వరకు సువార్తను మనం ఆలకించాం. ఇర్మియా క్రీస్తు పూర్వం 627వ సంవత్సరం నుంచి 586వ సంవత్సరం మధ్య కాలంలో కనిపిస్తాడు. తన 23వ ఏట దేవుడు ఇర్మియా ప్రవక్తను పిలుచుకొని, నీవు యోధాలో నా సందేశాన్ని ప్రజలకు అందించాలని చెప్పి దేవుడు అతన్ని పిలిచాడు. ఇర్మియా ముందుగా తాను అభ్యంతరాలు చెప్పినప్పటికీ దేవుని యొక్క ఆజ్ఞకు విధేయించి తన సందేశాన్ని యోధ ప్రాంతంలో అందించాడు. ఆ కాలంలో రాజులు, యాజకులు, ప్రజలు రాజకీయాలపై అత్యంత మక్కువను చూపించి కుట్రలు కుతంత్రాలతో నిండిపోయి రాజకీయాలు చేస్తూ దేవుణ్ణి, దేవుని ఆజ్ఞలను అశ్రద్ధ చేస్తూ తమ ఇష్టారాజ్యంగా జీవిస్తున్న సమయం అది. ఆ సందర్భంలో ఇర్మియా ప్రవక్త యోధ ప్రజలకు దేవుని సందేశాన్ని అందించాడు. ఆయన చెప్పినట్లుగానే క్రీస్తు పూర్వం 700 సంవత్సరంలో యోధ ప్రజలు బబిలోనియాకి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. అంతేకాదు, అన్య దైవాలను కొలిచే దబ్బర దేవతలకు ఆశ్రయం ఇచ్చే ఆ దేశానికి పన్ను చెల్లించవలసినటువంటి దీనస్థితికి దిగజారారు. దబరదేవతలను కొలిచేటటువంటి ఐగుప్తు దేశం వచ్చి మమ్మల్ని ఆదుకుంటుందని చాలా ఆశపడి ఆ దేశాన్ని పదే పదే అర్థించారు, అడిగారు. కానీ ఆ ఐగుప్తు దేశం ఏ విధంగానూ యోధాకు సహాయపడడానికి ముందుకు రాలేదు. ఈ విషయాలన్నింటినీ కూడా ఇర్మియా ప్రవక్త ముందే ప్రవచించాడు. ఇదిగో ఐగుప్తు సహాయాన్ని మీరు అడుగుతారు, కానీ అది మీకు ఏ విధంగానూ సహాయపడదు అని చెప్పాడు. యోధవాసులు బబిలోనియాకి బానిసలుగా తోడ్కొని పోబడతారు అని చెప్పి ముందే ప్రవచించాడు. బబిలోనియా చేతుల్లో యోధా సర్వనాశనం అవుతుంది, నిత్యము కప్పం కట్టుకుంటూ పన్నులు చెల్లించుకుంటూ బానిసగా బ్రతుకుతుందని ఇర్మియా ప్రవచించాడు. అతడు ప్రవచించినట్లుగానే జరిగింది. యెరూషలేము దేవాలయము సర్వనాశనం చేయబడింది, నగరం నాశనం చేయబడింది. అపవిత్రమైనటువంటి కార్యాలు ఎన్నో అక్కడ రాజ్యమేలుతూ ఉన్న ఈ సందర్భంలో ఇర్మియా మాటను వాళ్ళు అశ్రద్ధ చేయడం వల్ల ఇంతటి వినాశనాన్ని వాళ్ళు నెత్తికెత్తుకోవలసి వచ్చింది. తమ దైవమైనటువంటి యావేను అశ్రద్ధ చేయడం వల్లే మీరు ఇంతటి వినాశనాన్ని కొని తెచ్చుకున్నారని ఇర్మియా ప్రవక్త బాహాటంగా ప్రవచించాడు. దేవాలయం నాశనం చేయబడ్డాం, నగరం నాశనం చేయబడ్డాం, బబిలోనియాకి యోధ ప్రజలు బానిసలుగా తీసుకొని పోవడం అంతా కూడా వారి యొక్క అవిశ్వాసపు క్రియల వల్లే జరిగాయని, దేవుడిని అశ్రద్ధ చేయడం వల్లే ఇంతటి దీనస్థితి వాళ్ళకు వచ్చిందని చెప్పాడు. ఈ ప్రవచనాల వల్ల ఇర్మియాను యోధ ప్రజలు అసహ్యించుకున్నారు. ఆయనపై కుట్రలు పన్నారు, ఆయన్ని జైల్లో బంధించారు, ఆయన్ని చంపివేయడానికి కుట్ర పన్ని నీరు లేని బావిలో పడద్రోశారు. ఈ విధంగా వాళ్ళు ఆయన్ను చంపచూచినప్పుడు రాజు అనుమతితో ఒక కుషీయుడైనటువంటి అబెద్మెలెకు న్యాయాధిపతులకు తెలియకుండా రహస్యంగా ఇర్మియాను ఆ నీరు లేని బావిలో నుంచి బయటకు తీసి అతన్ని కాపాడాడు. క్రీస్తు పూర్వం 586వ సంవత్సరంలో బలవంతంగా ఇర్మియా ఐగుప్తు దేశానికి తీసుకొని పోబడ్డాడు.
ఈ ఐగుప్తు దేశంలోనే తన ప్రజల చేతుల్లోనే అతడు హతమార్చబడడం మనం బైబిల్ సాంప్రదాయంలో మనం గమనిస్తాం. ఈనాటి వచనాలను మనం గమనించినప్పుడు యిర్మీయా నిరీతిగా యోధ ప్రజలని నడిపించే నాయకులను గూర్చి, వారి అశ్రద్ధను గూర్చి, వారు మందను పట్టించుకోకపోవడం వల్ల, అశ్రద్ధ చేయడం వల్ల అటు దేవుణ్ణి అశ్రద్ధ చేసి, ఇటు తమకు అప్పగించబడినటువంటి మందను అశ్రద్ధ చేసి, ఈనాడు ఆ మందకు ఎలాంటి దీనస్థితిని తెచ్చి వాళ్ళు బబిలోనియాకు బానిసలుగా వెళ్ళడానికి ఈ నాయకులే కారకులయ్యారని చెప్పి యిర్మీయా ప్రవచించాడు. ఈనాటి 7 వచనాలు మనం చూసినప్పుడు యిర్మీయా ప్రవక్త నాయకులకు వ్యతిరేకంగా ప్రవచించిన ప్రవచనాలను మనం చూస్తాం. వారి అశ్రద్ధ వల్ల ఈ బబిలోనియా ప్రవాసం ఈ ప్రజలకు వచ్చింది కనుక శ్రద్ధగా మందను యావే మార్గంలో నడిపించి ఈ నాయకులు యావేకు విధేయులై ప్రజలను దేవుని మార్గంలో నడిపించడానికి కృషి చేసినట్లయితే ఈ బబిలోనియా ప్రవాసం నుండి వారిని కాపాడగలిగే వాళ్లేనని యిర్మీయా ప్రవక్త హెచ్చరిస్తూ ప్రవచించడాన్ని మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ బబిలోనియా ప్రవాసానికి యోధ ప్రజలు తోడ్కొని పోబడడానికి ముఖ్య కారకులు ఈ నాయకులేనని, అధికారులేనని యిర్మీయా ప్రవచించాడు. కావున దేవుడు ఆ మందను మరలా తిరిగి సంరక్షిస్తాడు, సరైన కాపురులను ఏర్పరుస్తాడు. దావీదు రాజు వంశంలో జన్మించే యూదుల రాజైన మెస్సయ్య కాలంలో అతడు చెప్పిన ఆ ప్రవచనాలన్నీ కూడా అక్షరాల నెరవేరాయి. యోధ, ఇశ్రాయేలు అను 2 దేశాలుగా విడిపోయినటువంటి ఆ 2 దేశాలు మరలా ఆ నూతన నీతిమంతమైనటువంటి రాజు అయినటువంటి ఆ మెస్సయ్య కాలంలో అతని పాలనలో శాంతిని రుచి చూస్తాయని ప్రవక్త ప్రవచించాడు. రాజులు, న్యాయమూర్తులు, సుప్రసిద్ధులు, దేవాలయ యాజకులు, ప్రజలపై నియమించబడినటువంటి నాయకులు అందరూ అవిధేయతతో ఈ వినాశనాన్ని, ఈ దురదృష్టాన్ని అమాయకులైన ప్రజల నెత్తి మీదకు ఎత్తారు. మంద అయిన ప్రజలను కాపరులు శ్రద్ధగా చూచుకోలేదు కాబట్టే ఈ వినాశనం వచ్చింది. కావున ఈ నాయకులు ఈ బబిలోనియా ప్రవాసంలో అందరికంటే అత్యధికంగా ఎక్కువ కష్టపడవలసి వస్తుందని చెప్పి యిర్మీయా ముందు ప్రవచించాడు. దేవుడు యిర్మీయా ద్వారా ప్రవచించిన ప్రవచనాలన్నీ ఇశ్రాయేలీలు తమ జీవితంలో అక్షరాలు అనుభవించారు. తర్వాత మరలా యిర్మీయా ప్రజలను ఓదారుస్తూ, ఇదిగో ఒక కాలం రాబోతుంది, అది మెస్సియా కాలము, దావీదు వంశంలో జన్మించే ఆ రాజు కాలంలో మరలా యోధ ప్రజలు తమ దేశానికి తిరిగి వస్తారు. అంతేకాదు ఒక యోధా నుండే కాదు, ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో నివసించే యూదులు కూడా మరలా తిరిగి యోధాకు తిరిగి వస్తారని ప్రవచించాడు. ఈ ప్రవచనం క్రీస్తు కాలంలో అక్షరాల నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని శిష్యుల ద్వారా సువార్తను స్వీకరించినటువంటి, యోధాకు వెలుపల జీవిస్తున్నటువంటి అనేక మంది యూదులు మరలా క్రీస్తు సంఘంలో చేరి తిరిగి యోధాకు రావడాన్ని, ఆ విధంగా వారందరూ క్రీస్తుని యొక్క కాలంలో, ఆ మెస్సియా కాలంలో తిరిగి యోధాను చేరుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నూతన కాలంలో దేవునిచే ఏర్పరచబడిన నాయకులు, కాపరులు దేవునికి విధేయులై తమకు అప్పగించబడిన మందను శ్రద్ధగా పట్టించుకుంటారని, వారి యోగక్షేమాల కోసం కృషి చేస్తారని చెప్పి యిర్మీయా ప్రవచించినట్లు మనం క్రీస్తుని కాలంలోనూ, అటు వెనుక ఆయన అపోస్తుల కాలంలోనూ ఆ ప్రవచనాల అక్షరాల నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ కాలంలో దేవునికి దూరంగా పోయి దేవుని నాయకులైనటువంటి, దేవునిచే ఏర్పరచబడినటువంటి అధికారులను అశ్రద్ధ చేస్తూ, అలక్ష్యం చేస్తూ ఉన్నవారు తప్పకుండా వినాశనాన్ని రుచి చూస్తారని యిర్మీయా ప్రవక్త ప్రవచించాడు. కానీ దేవుని రక్షణ మాత్రం అందరికీ సమానంగా అందించబడుతుందని, తిరస్కరించు వారు మాత్రం తప్పకుండా ఈ వినాశనాన్ని నెత్తికెత్తుకుంటారని ప్రవచించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముతో, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వాగ్దానం చేసినట్లు దావీదు వంశాన జన్మించు, శాశ్వత రాజ్య పాలనము చేయు మెస్సయ్య త్వరగా వస్తాడన్నాడు. అతడు దైవరాజ్య స్థాపన చేస్తాడన్నాడు. ఆ రాజ్యంలో దేవుని హక్కులకు, మానవుల హక్కులకు సమానమైన గౌరవం దొరుకుతుందని, దేవుణ్ణి మానవులు విధేయిస్తారని, మరి ముఖ్యంగా
దేవుని యొక్క ఆజ్ఞలను విధేయించి నాయకులు, అధికారులు మందను సురక్షితంగా సంరక్షిస్తారని, మంద యోగక్షేమాలను వాళ్ళు పట్టించుకుంటారని ఇర్మియా ప్రవక్త ప్రవచించాడు. క్రీస్తు పూర్వం 930వ సంవత్సరంలో మొత్తం దేశం 2 ముక్కలయ్యింది. ఉత్తర భాగం ఇశ్రాయేలుగాను, దక్షిణ భాగం యోధాగాను 2 దేశాలుగా విడిపోయాయి. అంతటితో ఆ 2 దేశాల మధ్య వైరం తారాస్థాయికి చేరింది. కానీ ఈ మెస్సియా కాలంలో శాంతి నెలకొల్పబడుతుంది. ఈ 2 దేశాలు మరలా సమాధానాన్ని, శాంతిని రుచి చూస్తాయని ప్రవచించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మెస్సియా క్రీస్తే, దైవ కుమారుడు అతడే. మనలను దేవుని బిడ్డలుగా మార్చడానికి, మన పాప పరిహారం చేయడానికి, దేవునికి మనల్ని ఆమోదయోగ్యులుగా చేయడానికి, అతని ద్వారానే మనం నీతిమంతులుగా పరిగణించబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని, అతని ద్వారానే మానవ రక్షణ సాధ్యమయ్యిందని, యోధ అతని కాలంలోనే మరలా సమాధానాన్ని, శాంతిని, నీతిని, న్యాయాన్ని తనివితీర అనుభవిస్తుందని, నాయకులు, అధికారులు నీతి న్యాయాలతో ప్రజలను మరలా అతని కాలంలో, ఆ తరువాత కాలంలో పరిపాలించి మందను సక్రమమైన మార్గంలో నడిపిస్తారని ఇర్మియా చెప్పిన ప్రవచనాలన్నీ అక్షరాల క్రీస్తు కాలంలో నెరవేరడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషం మనం చూసినప్పుడు మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం గమనించినప్పుడు, పూర్వపు ఆదివారం నాడు యేసుక్రీస్తు తన శిష్యులను గలిలియా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలకు, పట్టణాలకు ఇద్దరిద్దరు చొప్పున పంపుతూ తన సందేశాన్ని, రక్షణానుగ్రహాలను అందిస్తూ సువార్తను ప్రచారం చేయమని, వారిని దైవరాజ్యానికి వారసులుగా చేయమని చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని యొక్క శిష్యులు ముఖ్యంగా 3 ముఖ్యమైన కార్యాలు చేయాలి. వాళ్ళు హృదయ పరివర్తనను బోధించాలి, 2వది దుష్టాత్మలను పారద్రోలాలి, 3వది అనారోగ్యాలతో పీడించబడుతున్న వారిని స్వస్థపరచాలి. ఈనాడు ఈ బాధ్యతలను చేపట్టి ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాలలో, పట్టణాలలో సువార్తను బోధించినటువంటి శిష్యులు తిరిగి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తమ అనుభవాలను, తమ కథలను ప్రభువుకి తెలియచేయడాన్ని, ప్రభు సావధానంగా వారి యొక్క అనుభవాలను ఆలకించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు అలసిపోయి వచ్చారు. అందుకే క్రీస్తు, మీరు నిర్జన ప్రదేశానికి వెళ్ళి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు తన శిష్యులు నిర్జన ప్రదేశానికి వెళ్ళి కొద్ది సమయం విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళు పడవను ఎక్కి ప్రయాణమై వెళుతూ ఉండగా, ఈ వార్త తెలుసుకున్నటువంటి ప్రజలు కాలినడకనే వాళ్ళు చేరుకునే ప్రదేశానికి ముందే చేరుకుని వాళ్ళు అక్కడ కనిపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వారిని చూచి వారిపై జాలి చూపించాడు. యేసుక్రీస్తు ఆ ప్రజలపై ఆగ్రహించలేదు. సహనంతో, ఓపికతో ఆయన అక్కడ ప్రవర్తించాడు. వారికి ఒక కాపరి అవసరమని, వారు ఓదార్చబడడానికి, ఒక నూతన ఉత్తేజాన్ని పొందడానికి కాపరి అవసరం ఎంతో ఉందని, ఆ విధంగా ఆ మందైనటువంటి ఆ ప్రజలను దేవునిలో ఉత్తేజపరుస్తూ ఉత్సాహంతో ఓదార్చి నడిపించే సరైన కాపరి వారికి లేడని గ్రహించి ప్రభు వారిపై జాలి చూపించాడు. వారు ఆ విధంగా అంత దూరం క్రీస్తుని, అతని శిష్యులను వెంబడించి కాలినడక మీద రావడం చూచిన క్రీస్తు వారిపై జాలి పడ్డాడు. వారి దీనస్థితిని గ్రహించి అతని అలసటను కూడా మరిచిపోయి, వారు దారి తప్పిన, ఆదరణ లేని, కాపరి లేని మందగా, ఆదరించేవారే లేని దీనస్థితిలో ఉన్న వారిని చూచి ఆయన కనికరించాడు. వారిపై అతడు జాలి చూపి వారికి దేవుని ప్రేమను గురించి, వారు పొందవలసిన నిత్య జీవం గురించి ప్రబోధిస్తూ వారిని దేవునిలో బలపరచడానికి కృషి చేశాడు. ఆదరించే మంచి కాపరి వారికి లేడు కాబట్టి క్రీస్తు వారిపై అంత కనికరాన్ని, ఆదరణను చూపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి మొదటి పట్టణంలో కూడా ప్రజలు ఆదరణ లేని స్థితిలో బ్రతికారు. ఆదరించవలసినటువంటి రాజులు, యాజకులు, అధికారులు, న్యాయాధిపతులు ప్రజలను అశ్రద్ధ చేశారు. తత్ఫలితంగా ప్రజలకు దేవుని సందేశం అందలేదు. దేవుని మార్గంలో నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. కాపరి లేని ఆ స్థితిలో వారు తమ ఇష్టం వచ్చినట్లుగా జీవించి ఈనాడు వారి జీవిత ఫలితంగా బబిలోనియాకి బానిసలుగా తోడ్కొని పోబడ్డారు. అలాంటి కాపరి లేని దీనస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలను హెచ్చరిస్తూ వారిని మరలా దేవుని సందేశంతో
ఉత్సాహపరచడానికి ఇర్మియా ప్రవక్త ప్రయత్నించినట్లు మనం మొదటి పట్టణంలో చూస్తున్నాం. నేటి సువిశేషంలో కూడా ప్రజలను ఓదార్చి ఆదరించగలిగిన నాయకుడు లేడు. నాయకులు తమ స్వార్థం చూసుకున్నారు. రాజకీయ వ్యవహారాలలో, ఈ ప్రాపంచిక వ్యామోహాలలో చిక్కుకొని తమ బాధ్యతలను అశ్రద్ధ చేసి దేవునికి విరుద్ధంగా ఈ లోక పోకడలతో జీవించి తమ కర్తవ్యాన్ని అశ్రద్ధ చేసి ప్రజలను గాలికి వదిలేశారు. చెల్లా చెదురైపోయిన, ఆదరణ లేని, కాపరి లేని దీనస్థితిలో ఉన్న ప్రజలను చూచి ఈనాడు కనికరించినటువంటి యేసుక్రీస్తు వారిని ఓదారుస్తూ వారికి దైవరాజ్యము గురించి, దేవుని ప్రేమ గురించి, ఆ దైవరాజ్యములో ఎలాంటి రీతిలో ఎలాంటి విలువలతో జీవించాలో వాళ్లకు ప్రబోధిస్తూ వారిని ఆదరించడానికి ప్రయత్నించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారిని వినాశనానికి పోనివ్వకుండా అడ్డుకోవడానికి కృషి చేశాడు. అంతేకాదు తన శిష్యులను పంపించి ప్రజలను వినాశనం నుండి విడుదల చేయడానికి, వారిని దేవుని బిడ్డలుగా దైవరాజ్యానికి వారసులుగా మార్చడానికి ప్రయత్నించినట్లుగా మనం సువిశేషంలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం. మనం క్రీస్తుని కలిగి ఉండి క్రీస్తుని యొక్క బోధనలను ఆలకించి నిజమైన కాపరి అయినటువంటి క్రీస్తుని అడుగుజాడల్లో జీవించినట్లయితే తప్పకుండా మనము అనేకమైనటువంటి వినాశనాల నుండి, విపత్తుల నుండి తప్పుకోగలుగుతాము. ఆయన మనకు ప్రసాదించి ఆ నిత్య జీవానికి, ఆ దైవరాజ్యానికి మనం వారసులం అవుతాము. నిత్య జీవాన్ని సొంతం చేసుకోగలుగుతాము. లేకపోతే మనము సాతాను ఆధీనంలోనే జీవిస్తాము. సాతాను ప్రలోభాలకు మనం పడిపోతాము. ఈ లోక పోకడలతో జీవించి మనం దేవునికి దూరమై అనేకమైన రీతుల్లో మనం వినాశనాన్ని రుచి చూడవలసిన వారిమై ఉంటాము. కాబట్టి నిజమైన కాపరి అయినటువంటి క్రీస్తుని స్వరాన్ని మనం ఆలకించి ఆయన అడుగుజాడల్లో జీవించి మన జీవితాలను ధన్యం చేసుకునేటటువంటి బిడ్డలుగా మనం మారాలి. ఆ దైవరాజ్యానికి వారసులుగా, ఆ దైవరాజ్యపు విలువలతో నీతి, న్యాయము, శాంతి, సమాధానము, ప్రేమ, సహనము, దయ, కనికరాలతో మనము జీవించి ఆ ప్రభు కోరినట్టుగా నీతి మార్గంలో పయనించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ క్రీస్తుని సందేశాన్ని ఆలకించి దాన్ని జీవితంలోనికి స్వీకరించి మన జీవితాలను ధన్యం చేసుకున్న అలాంటి ధన్యతతో మనల్ని కాపాడమని ఆ నిజమైన కాపరి అయినటువంటి, కరుణామూర్తి అయినటువంటి, జాలి కలిగిన ఆ కాపరిని, ఆ నాయకుడైన క్రీస్తుని మనం వేడుకున్న ఆ కరుణామయుడు, ఆ ప్రేమమూర్తి అయిన యేసుక్రీస్తు మనల్ని, మన కుటుంబాలను తన దైవరాజ్యపు విలువలతో ఆశీర్వదించి బలపరిచి నడిపించి మనల్ని సర్వదా కాపాడునుగాక. ఆమేన్.